మిర్యాలగూడలో ఘనంగా ఉపాధ్యాయుడు జొన్నలగడ్డ భాస్కర్రెడ్డి పదవీ విరమణ మహోత్సవం. మిర్యాలగూడ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీ జొన్నలగడ్డ భాస్కర్రెడ్డిగారి పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడిపాటి నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీ విరమణ పొందిన భాస్కర్రెడ్డిగారిని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సన్మానించి జ్ఞాపికనందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు పాత్ర అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. భాస్కర్రెడ్డిగారు తన సుదీర్ఘ ఉపాధ్యాయ సేవాకాలంలో వేలాది మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో విశేష కృషి చేశారని కొనియాడారు. విద్యాబోధన రంగంలో నిష్కలంకమైన సేవలందించిన భాస్కర్రెడ్డిగారి విశ్రాంత జీవితం ఆరోగ్యంగా, ఆనందంగా, సుఖసంతోషాలతో కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, విద్యార్థినులు, భాస్కర్రెడ్డిగారి కుటుంబ సభ్యులు పాల్గొని ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము. అలాగే సుధా బాలకృష్ణ గారిని సాధారణంగా వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము. ముకోటి గొంతుకలు
ఒత్తిడి ఉన్నా కూడా గర్ల్స్ హై స్కూల్ ప్రోగ్రాం అంటే మన ఎమ్మెల్యే గారు తప్పకుండా విచ్చేసి మనకు సమయం కేటాయిస్తున్నారు. సారు వెళ్ళాలని చెప్పి అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి టెక్నికల్గా ఉండి సారు చాలా చోట్ల పనిచేశారు. నేను ఆ యొక్క విన్నపం మా యొక్క సన్మాన పత్రం చదివినాక సార్ గారు ఉండవలసిందిగా కోరుతున్నాము. మరి కలెక్టర్ గారా సార్ మరి సార్ మాట్లాడుతూ అంటున్నారు. మన ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఆ సన్మాన పత్రం చదివిన తర్వాత సార్ చేతుల మీదుగా సన్మానం చేయించి సార్ మిమ్మల్ని పంపిస్తాము. ఒక 10 నిమిషాలు కొంచెం ఆపమని చెప్పండి కలెక్టర్ గారికి. సార్ మిర్యాలగూడ గాంధీనగర్ గర్ల్స్ హై స్కూల్లో పదవీ విరమణ పొందుతున్న జొన్నలగడ్డ భాస్కర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులకు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున, అలాగే వేదిక ముందున్న ఉపాధ్యాయులు, సంఘ సేవకులు, విద్యార్థినులు అందరికీ, మీడియా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా ఆ చదువులమ్మ తల్లికి శిరసు వంచి పాదాభివందనం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు గర్ల్స్ హై స్కూల్ ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ టీచర్లు కానీ నాకు జీవితంలో ఒక మంచి అచీవ్మెంట్ అన్నదంటే అది గర్ల్స్ హై స్కూల్ అని నేను ఎక్కడిపోయినా చెప్తున్నాను. ఎందుకనంటే గర్ల్స్ హై స్కూల్ ఏదో ఒక మార్పు తీసుకురావాలని ఏదైతే ఆ రోజు మేము 5 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినామో ఆ రోజు ఇప్పటికి కూడా ఏ రోజు కూడా స్కూల్ యొక్క కార్యక్రమాలు కానీ స్కూలుకు సంబంధించిన కార్యక్రమాలు కానీ అన్నీ చేయాలనే మనస్ఫూర్తిగా, అలాగే ఎమ్మెల్సీ శంకర్ అన్న వేదిక మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తి విద్యకి అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తుంది. సార్, మీ యొక్క ఆదర్శాన్ని తీసుకొని మీరు ఈరోజు రిటైర్మెంట్ అవుతున్న సంతోషంగా ఉన్నా కానీ మీలాంటి వ్యక్తులు ఎంతో నిబద్ధతోనో నిజాయితీగానో చదువు విషయంలో కావచ్చు, స్కూల్ విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కానీ ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఆదర్శాన్ని మీరు రిటైర్మెంట్ అయిందనుకోకుండా మాలాంటి వారికి కానీ ఇక్కడ ఉన్న టీచర్లకు కానీ మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క ఆశయాలను కూడా మా అందరితో పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మరొక్కసారి ఎందుకంటే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యనందరినీ మంచి స్కూల్స్, నాణ్యతమైన ఫుడ్, మంచి విద్య చేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క విద్యాశాఖను కూడా తన దగ్గర పెట్టుకునే మొన్న ఈ మధ్య టీచర్స్ మీటింగ్లో కూడా చెప్పిండు, నేనేమైనా తప్పులు చేశాను నా దృష్టికి తీసుకురండి, లేకపోతే మీరు అందరూ కలిసి ఏదైనా విద్యాశాఖ మంత్రి డిసైడ్ చేసినా కానీ నేను దానికి తల వంచి పనిచేస్తానని కూడా మొన్న ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు 2-3 మీటింగ్లలో చెప్పింది. కానీ మన విద్యాశాఖ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉండటం వల్ల విద్య పైన ఎన్ని కార్యక్రమాలు, పుస్తకాలు కానీ, బుక్స్ కానీ, లేకపోతే ఫుడ్ విషయంలో కానీ, కాస్మోటిక్ విషయంలో కానీ, స్కూల్ యొక్క వాతావరణాలు మార్చడంలో కానీ, టీచర్స్ కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలా. విద్య ఉంటేనే ఆ జీవితాలు బాగుంటాయి. విద్య ఉంటేనే ఆ యొక్క జీవితంలో వాళ్ళ యొక్క పిల్లల యొక్క నడవడిక కానీ, జీవన శైలి కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చే విధంగా ఆ జీవన శైలిలోనే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ బాగుపడాలనంటే ఒక విద్యావంతులైన టీచర్స్తోని పిల్లలతోనే అవుతుందనే ఉద్దేశంతోనే ఏది ఎక్కడే ఎవరు ఇంజనీర్ అయినా, ఎవరు డాక్టర్ అయినా, లేకపోతే ఏ ప్రజాప్రతినిధి అయినా ఫౌండర్ మీ చేతుల మించే నడుస్తుంటుంది. కాబట్టి మీ అందరిని గౌరవించి గుర్తించి, అలాగే మీరు కూడా దాంట్లో దేశంలో రాష్ట్రంలో దాన్ని తీసుకుపోయే దాంట్లో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి సారి కుటుంబానికి, సార్కి భాస్కర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికీ మీరు విద్యలో ఏదున్నా కానీ పూర్తి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు 12 గంటలకే కలెక్టర్ గారి మీటింగ్ ఉంది కాబట్టి నేను అటు వెళ్తున్నా. దయచేసి తప్పుగా
ఎవరు అనుకోవద్దు. నేను ఈ కార్యక్రమం ముగించుకొని కలెక్టర్ గారి మీటింగ్కి వెళ్తున్నా కాబట్టి నన్ను మన్నించి ఈ కార్యక్రమం తదుపరి కార్యక్రమం మరింత విజయవంతంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ రెడ్డి గారికి, టీచర్స్కి, పిల్లలకి, మన పంతులకి, అందరికీ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ. అమ్మగారికి, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి ఏదేమైనా చాలా సంతోషం. ఈ గర్ల్స్ హై స్కూల్ అంటే మొదటి నుంచి పేరున్నది, నేను కొత్త కాదు. ఇది చదువుకొని 888 సంపాదించిన మామూలు మాట కాదు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్లో పోయి వేలు ఖర్చు పెట్టి వాళ్ళకు కూడా 888 వస్తలేదు, IIT వస్తలేదు, MBBS వస్తలేదు. కానీ డబ్బులు మాత్రం బాగా వృధా ఖర్చు అవుతుంది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సకాలంలో డ్రెస్సులు, సకాలంలో పుస్తకాలు, సకాలంలో జీతాలు, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ మీకు బస్సు ఫ్రీ. ఇప్పుడు ఆ తర్వాత ఇప్పుడు కాలేజీలో కూడా అన్నం, మధ్యాహ్నం భోజనం, ఒక రెసిడెన్షియల్ ఒకటే తక్కువ మీకు. వాటితో పాటుగా మీకు కూడా ధీటుగా విద్య అందించే సౌకర్యం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ప్రెట్ స్కూల్స్తో పాటుగా మీకు విద్యను అందించాలని చెప్పేసి తన తపన. ఎందుకంటే అతను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోండి కాబట్టి ఒక వినయ విధేయతతోటి ఎప్పటికైనా పైకి రావాలంటే, పిల్లలు రాణించాలంటే చదువుకోవాలి. బాగా చదివే ఎక్కడికో తీసుకుపోతుంది మనల్ని. తర్వాత అన్నిటికంటే ప్రధానమైనది ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా గౌరవమైన వృత్తి. అన్ని వృత్తుల్లో లంచాలు ఉంటాయి, ఏదో రకరకాలు ఉంటాయి. కానీ ఈ వృత్తిలో లంచాలు ఉండవు. కానీ దీనికి ఒక గౌరవం ఉంటుంది. ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకు అన్నట్టు ప్రధానమంత్రి కూడా గురువు ఉండాల్సిందే, ముఖ్యమంత్రి గురువు ఉండాల్సిందే, నాకైనా ఉండాల్సిందే, IAS ఉండాల్సిందే, ఎవరికైనా ఉండాల్సిందే. అప్పుడు వారికి ఇచ్చే గౌరవాన్ని, ఉపాధ్యాయ వృత్తిలో ఇచ్చే గౌరవాన్ని ఇంకో వృత్తిలో ఉండదు. కాబట్టి వారు చేసే జీవితం 33-35 ఏళ్ళు పిల్లలకు విద్యాబోధన లభించి క్రాఫ్ట్ టీచర్గా ఎంతోమంది మనల్ని పొంది ఒక డిసిప్లిన్గా, ఒక వినయ విద్యలతో ఇప్పటిదాకా రాణించి అతను నిజంగా అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిజంగా అతని చేసే జీవితంలో వారి భాగస్వామ్యం కూడా కానీ, వారి మేడం కూడా, వారి కుటుంబం కూడా భగవంతుని ఆరోగ్యంతో జీవితం అంతా సుఖ సంతోషాలు ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఇప్పటికి చాలా వయసు ఉంది, ఇంకా సేవ కావాల్సుకుంటే నేను నా మీద కూడా భాగం ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సేవ చేయాలనుకుంటే రకరకాల సేవలు ఉన్నాయి. ఒక ఉపాధ్యాయ వృత్తి చేసి అయిపోయింది ఇంట్లో కూర్చునేది కాదు, రకరకాల వృత్తి ఉంది. ఏదైనా సేవ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకొని, మీరందరూ కలిసి గవర్నమెంట్ స్కూల్ చదువుకుని అందరూ IPS అయినరు. ఇటునమ్మా మన గురుకులాలలో చదువుకుని అందరూ IAS IPS అయినరు. ఉన్నదే మా శివాని అమ్మాయి 888 మా కొత్తపేట, వాళ్ళ ఫాదర్ ఆటో నడుపుతాడు. కానీ చదువుకుంటే ఎక్కడికైనా రాణించవచ్చు మీరు. కాబట్టి మీరు దయచేసి చదువుకోవాలి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి. మీ వాడలో, మీ ఊర్లో మీరు IAS IPS అట్మాస్ఫియర్ చేంజ్ అవుతుంది, ఆ ఊరు వాతావరణం చేంజ్ అవుతుంది. కాబట్టి మీరు చదువుకొని మంచి పేరు తేవాలని కోరుకుంటూ రాత్రి వాళ్ళు ఎప్పుడూ పిల్లల గురించి ఆలోచిస్తారు. సార్ గారికి, ఫ్యామిలీకి అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మీ పిల్లలు కూడా ఇంత టైం స్పెండ్ చేసి వచ్చారు మీకోసం. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి నాకు ఒక రిక్వెస్ట్, మీరు అందరూ ఈ స్కూల్లో చూడడం, మీ పేరెంట్స్ ఎంతో కష్టపడి చదివిస్తారు. అందరూ టాపర్స్గా ఉండాలి, మీ స్కూల్ పేరు నిలబెట్టాలి. ఇక్కడ మీకు అంత ఎక్స్పీరియన్స్ టీచర్స్ వస్తారు, మామూలు విషయం కాదు. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఉండరు ఇలాంటి టీచర్స్. నేను ఇక్కడ చదువుకున్నా కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్. నేను ఇంటర్ వరకు చదువుకున్న, మ్యారేజ్ అయిపోయినాక మళ్ళీ డిగ్రీ కంటిన్యూ చేశాను. మీరు కూడా ఇలాగే చాలా పేరు తేవాలి, ఫ్యూచర్లో ఇంకా ఫారెన్లకు వెళ్ళాలి. మీ ఫారెన్ వేళ్ళుగా మీరు ఇలాగే కష్టపడాలి. ఏదో ఇప్పుడు ఆషామాషిగా టైంపాస్ అలా కాదు, మీరు ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్ని స్టేట్ ర్యాంకులు తేవాలి. మీ టీచర్స్ అందరికీ ఇదే కోరిక, మీరు మంచిగా టాపర్స్గా ఉంటే వాళ్ళకి మీరు గిఫ్ట్ ఇచ్చినట్టు. సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు విజయనాథ్ మేడం గారికి, అదేవిధంగా సన్మానం పొందుతున్నటువంటి భాస్కర్ రెడ్డి గారికి, పాఠశాల ఉపాధ్యాయులకు, PRTU మరియు వివిధ సంఘాల ప్రతినిధులందరికీ కూడా, బాధ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. పదవీ విరమణ అనేది ఉద్యోగంలో సహజమైనటువంటి ప్రక్రియ. అయితే ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది ఒక గొప్ప వరం. మన ఎవరున్నా సరే అందరండి, ఎన్ని సంఘాలు ఎవరెవరున్నా PRTU
విద్యాలోకాన్ని చేసినటువంటి సేవ తన యొక్క జీవిత కాలంలో మరవలేనటువంటిది. ఎవరైతే బాధ్యతతో సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నారో సంఘంలో అలాంటి వ్యక్తులకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. మరి ఈరోజు పదవి విరమణ పొందుతున్నటువంటి భాస్కర్ రెడ్డి గారు ఎంతో నిబద్ధతతో తన యొక్క ఉద్యోగ జీవితంలో అనేక మంది విద్యార్థులను తీర్చిదిద్ది వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థానానికి దోహదం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారు పనిచేసినటువంటి ప్రతి పాఠశాలలో ఎందుకంటే నిన్న తెలుసుకున్నాను అనమాట. సార్ రిటైర్మెంట్ అంటే నాకు పెద్ద అంటే నేను నల్గొండ నుంచి ఇది రావడం జరిగింది. సర్వీస్ మొత్తం బయట కానీ మరి సార్ నేను వచ్చిన కాడి నుంచి చూస్తున్నా, అదేవిధంగా మా మిత్రుల ద్వారా తెలుస్తుందంటే సిన్సియర్ ఉపాధ్యాయ లోకానికి ఉండాల్సినటువంటి లక్షణాలు కలిగినటువంటి అన్ని లక్షణాలు భాస్కర్ రెడ్డి గారిలో ఉన్నాయని మరి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువలేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు మిన్నా మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా.